దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగంగా పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మం వంటిదానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన దేవ, మమ్మలను కనికరిస్తున్న తండ్రి, నీకు వందనాలు. ఇట్టి స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన వాక్యము మీదై ఉన్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా. వాక్యమును గ్రహించే హృదయాన్ని మీరు దయచేయండి. నీ కృపతో బలపరచండి నాయన, నీకు వందనాలు. మీ కార్యములు జరిగించండి అయ్యా. వాక్య భాగముల ద్వారా అనేకులు పట్టబట్టడానికి నీ కృప దయచేయండి. అనేకులు మార్పు చెందటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, దీనిలోని మర్మములను ప్రభా మీరు మాకు ఎంతగానో తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కార్యములన్నీ కూడా నీ నామ మహిమార్థమే జరుగుటకు సహాయం దయచేయండి. నీ కృపాబాహుల్యముతో మమ్మలను కప్పండి. మీ ఆత్మతో నా తండ్రి మమ్మలను సంధించండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాలోకి విడుదల చేయండి అయ్యా. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి నీ కృపలో మమ్మలను బలపరచండి అయ్యా. నీ ఆత్మాభిషేకము మాపై ఉంచండి. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మా చుట్టూ ఉండండి ప్రభా. నీకు వందనాలు. మీ కార్యంలో జరుగుటకు సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గనుక. జీవము గల దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియులుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినముల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. 8 అధ్యాయాలు కూడా మనకు నేర్పే ఆధ్యాత్మికమైన సత్యాలు అనేకములుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే పరంగీతం ఒక ప్రసంగ పుస్తకం కాదు, కానీ ఇది ఒక శ్రేష్ఠ గీతముగా, ఇది పరమగీతం అనగా ఇది పరలోకపు పాటగా, ప్రియుడైన యేసు ప్రభు ప్రియురాలైన ఆయన సంఘము పాడిన ప్రేమ పాటగా ఇది కనబడుతూ ఉంది. ఈ పాటలోని మాటలు, ఆ మాటలలోని మాధుర భావనలు మనము వర్ణించలేనివిగా కనబడుతూ ఉన్నాయి. ఈ పాట విశ్వాసఘాతకులను తమ భ్రష్టత్వము నుండి బాగు చేస్తుంది. వారిని ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొల్పుతుంది. దీని స్వరం ఈ దినాలలో అవసరమైనంతగా ఇదివరకు ఎన్నడూ లేదనే మనము చెప్పాలి. పరంగీతం 2వ అధ్యాయము 1వ వచనం గురించి ఇంతకుముందు మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దినం తిరిగి ఇదే అధ్యాయాన్ని గురించి 1వ వచనాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి వాడను, లోయలలో పుట్టు పద్మం వంటి వాడను. ఇవి ప్రభువు పలికిన మాటలు. ప్రభు అయిన యేసుక్రీస్తు షారోను పొలములో పూయు పుష్పమునకు పోల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువుని ఎరిగిన విశ్వాసులు కూడా పుష్పమునకు పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరంగీతం 2వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉంది కనుక పుష్పములో అలంకారము, మకరందము, సువాసన ఈ 3 ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువును విశ్వసించిన వారు ఆత్మీయ మకరందము, అలంకారము, సువాసన కలిగి ఉండవలసిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆత్మీయ మకరందమును గురించి మరియు ఆత్మీయ అలంకారమును గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ దినం ఆత్మీయ సువాసనను గురించి ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ మకరందముతోనూ అలంకారముతోనూ విరాజిల్లు దేవుని ప్రజలు ఆత్మీయమైన సువాసనతో పరిమళించి ఆ పరిమళను సార్వత్రికమంతటా విరజమ్మవలసి ఉన్నవారుగా కనబడుతూ ఉన్నారు. అది క్రీస్తు సువాసన. రక్షింపబడిన విశ్వాసి
సువాసన క్రీస్తు ప్రభువే కనుక అని 2వ కొరింథీ పత్రిక 2:15 రక్షింపబడని వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని వ్రాయబడి ఉన్న ప్రకారం మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమన్నాం కనుక అందుచేత సంఘవధువు నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు అని పరంగీతము 1:13 సాక్ష్యం ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అనగా ఆ సర్వోన్నతుని రొమ్మున అనాదిగా పరిమళిస్తున్న పరలోక రాజ్యమును తన సువాసనతో వేయుచుండిన ఆ సుగంధితుడే అనగా యేసు ప్రభువే తండ్రి రొమ్ము నుండి ఆయన ప్రేమ కౌగిట నుండి పరిమళ తైలము వలె ఈ భూమిపైకి పోయబడగా అట్టి ప్రియునకు దేవుని ప్రజలు తమ హృదయములను తెరచి ఆయనను చేర్చుకొని తన్మయులగుచున్నారు కనుక పూర్వకాలమునందు మనము జ్ఞాపకం చేసుకుంటే పాలస్తీనా దేశపు స్త్రీలు గోపరసము నుండి తయారు చేయబడిన దుకాణములలో అమ్మబడిన గోపరసపు బిళ్ళలను కొని తమ మెడలలోని దండలకు గొలుసులుగా కట్టి మరి వాటిని మెడలలో ధరించేవారుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గోపరస బిళ్ళలు ఎల్లప్పుడూ తమ ఎదల మీద హృదయమునకు సమీపముగా ఉండేవి కనుక వారు పండుకునేటప్పుడు కానీ కూర్చుని ఉన్నప్పుడు కానీ ఆయా పనులు యందు నిమగ్నమై ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడాను అన్ని స్థలముల యందు తమ దండలకు కట్టబడిన ఎద మీద హృదయమునకు సమీపముగా వ్రేలాడుచున్న ఆ గోపరసము ఆ పరిమళమును వెదజిల్లుచు వ్యాపింపజేస్తూ ఉండేదిగా కనబడుతూ ఉంది. అలాగే మనము కూడా ఆ ప్రియ ప్రభువును మన హృదయములోనికి చేర్చుకున్నట్లయితే ఆయన జ్ఞానపు సువాసన మనలో నుండి అన్ని వేళల యందు అన్ని దిశలకు విరజమ్మబడుచు వ్యాపిస్తూ ఉంటుంది కనుక ఆయన చెక్కిళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటే పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లుచు ఉన్నత భూభాగములు అని పరంగీతములు 5:13 వ్రాయబడి ఉన్న ప్రకారంగా పరిమళ పుష్పములు తమ కొరకు ఎప్పుడూ కూడా పరిమళించవు, కానీ అవి పరోపకారార్థమై అనగా ఇతరుల కొరకే పరిమళిస్తాయి కనుక అది వాటి నైజం. కనుక మనము అవి వాటి కొరకు పరిమళించటం లేదు, కానీ ఇతరుల కొరకు పరిమళిస్తూ ఉన్నాయి కనుక వాటి నైజంగా మనకు కనబడుతుంది. అవి పరిమళించి హృదయములను రంజిల్లింపచేస్తూ ఉన్నాయి కనుక అలాగుననే షారోను పుష్పంగా ఉన్న క్రీస్తు యేసు తన నిమిత్తము కాక అనేక హృదయములను తెప్పరెల్ల చేసి వారి పాప దుర్గంధమును అంతటిని అంతరింపచేసి వారి జీవిత సుమములను పరిమళింపచేయుటకే ఆయన పరిమళిస్తూ ఉన్నాడు. అది ఆయన స్వభావంగా మనకు కనబడుతూ ఉంది. పరిమళ పుష్పములు తమ పరిమళములతో కొంత వాతావరణమును మాత్రమే నింపగలవు, కానీ యేసునామం సర్వలోకములోనే కాక సార్వత్రికమందంతటా పరిమళిస్తూనే ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. పరలోక భూలోకములో ప్రాణము గల ప్రతి వ్యక్తి దానిని అనుభవించ వీలుంది కనుక అది నిర్గళమయ్యే అన్ని స్థలములలోనికి చొరబడుచు వ్యాపిస్తూనే ఉంటుంది. షేబాదేశపు రాణి తెచ్చిన సుగంధ వర్గముల కంటే బేతనీయ గ్రామంలో మరియ తెచ్చిన జటామాంసి అత్తరు కంటే అనంతంగా మించినదిగా ఈ పరిమళ పుష్పములు కొంతసేపే ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూస్తే షేబాదేశపు రాణి కూడా సొలొమోను రాజుకు కొన్ని సుగంధ ద్రవ్యాలు తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఎంతో ఖరీదైనవిగా మనకు కనబడుతున్నాయి. వాటి వాసన ఎంతో పరిమళంగా అని కొంత దూరము వరకు కూడా వ్యాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత ఖరీదు పెట్టి తీసుకొచ్చిన ఆ సుగంధ వర్గముల కంటేను బేతనీయలో మరి దేవుని కొరకు ఏర్పాటు చేసిన ఆ సుగంధ పరిమళము దానికంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత సువాసన ఎంతో ఉన్నతంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఎంతో విలువైన అత్తరు
ఆయన తల మీద పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆ రాగున చేసినందుకు అక్కడ వాళ్ళు అందరూ కూడాను విసుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైతే ఏమంటున్నాడంటే, ఇది మరణ పునరుద్ధానములకు భూస్థాపనకు మరి గుర్తుగా ఇది ఇలాగన పోయబడి ఉంది అని చెప్పేసి ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 పరిమళముల కంటే కూడాను ఎంత ఖరీదు పెట్టి అవి కొన్నప్పటికీ వాటికంటే కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిమళిస్తున్న పరిమళ సువాసన మనకు కనబడుతుంది ఎక్కువగా. కనుక మనము దానిని ఆగ్రానించేవారుగా ఉండాలని దేవుడు మనకు చూస్తూ ఉన్నాడు. కనుక పరిమళ పుష్పములు కొంతసేపే పరిమళిస్తాయి, కొంచెం సేపు ఉండి సమసిపోతూ ఉంటాయి. ఎందుకనంటే పుష్పములు ఉదయం పూట చక్కగా పుష్పాలు బయటికి వచ్చి వికసిస్తూ ఉంటాయి, కానీ ఎండ వచ్చే కొద్దీ ఏమవుతాయి అని అంటే అవన్నీ కూడాను మరి వాడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు యేసు పరిమళాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే శాశ్వతంగా పరిమళించునదై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క జన్మ పరిమళమైనదిగా మనకు కనపడుతుంది. ఆయన బాల్యదశ పరిమళమైనదిగా మనకు కనబడుతుంది. ఆయన జీవితం అంతయు పరిమళమైనదిగానే మనము చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సేవ పరిమళ వాసన అయ్యున్నది. ఆయన చేసిన పరిచర్య పరిమళ వాసన అయ్యున్నది. ఆయన బోధ ఎంతో పరిమళ వాసనగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన అద్భుతములు ఎన్నో అద్భుతములు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుంటివారికి, గుడ్డివారికి, ఊచకాళ్ళు చేతులు గలవారికి, పక్షవాతము గలవారిని ఎందరినో మరి ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా బాగు చేసి ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అద్భుతములన్నీ కూడాను పరిమళ వాసనగా మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన శ్రమ కూడా పరిమళ వాసనగా మనకు కనబడుతుంది. ఆయన మరణ పునరుద్ధానములు కూడా మనకు పరిమళ వాసనగా కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన భూస్థాపన, పునరుద్ధానము, ఆయన మోక్షానికి ఆరోహణమైనది అంతా కూడా పరిమళ వాసనగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు అని ప్రసంగి 7:1 వ్రాయబడింది. కనుక అలా వ్రాయబడిన ప్రకారం మంచి పేరు సుగంధ తైలము కంటే మేలుగా మనకు కనబడుతుంది. అటువంటి మంచి పేరు ఏది అని అంటే, అటువంటి పేరు గలవారు ఎవరు అని అడిగితే మానవ మాత్రలో అటువంటి పేరు ఎవరికి కూడా లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరూ పాపదుర్గంధముతో ఆ సుగంధితునకు దూరమైపోయిన వారే మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరి పేరు కూడా మంచిది కాదు కనుక అందరి పేర్లు చెడిపోయినవిగా మనకు కనబడుతున్నాయి. మంచివాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరే మనకు మంచిదిగా కనబడుతూ ఉంది. ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని మనము చూసినట్లయితే ఆయన మహిమనంతటిని కూడా పరలోకములో విడిచి తను తాను రిక్తునిగా చేసుకుని లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలాగ తగ్గించుకోవాల్సి వచ్చింది అని అంటే, నీవు నేను పాపములో పడి కొట్టుకుని పోతూ ఉన్న సమయంలో ఆ పాప దుర్గంధము నుండి మనల్ని విడిపించటానికి ఆయన పరిమళ సువాసనగా ఈ లోకములో పోయబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మంచి వ్యక్తి యొక్క పరిమళ సువాసనను మనము కలిగి ఉండాలి అని ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పాప దుర్గంధములో మనం పడిపోయాము అంటే, ఆదికాండములో ఆదినరుడైన ఆదాము హవ్వలు చేసిన ఆ పాప దోషమును బట్టి మనందరము కూడాను ఇట్టి పాప దోషములో ఉంటున్నాము కనుక దీనిలో నుంచి విడిపించటానికి ఎవరికి అవకాశం లేదు కనుక మరి ఏ యొక్క పశువుల యొక్క రక్తము కానీ, ఎడ్ల యొక్క రక్తము కానీ, మేకల యొక్క రక్తము కానీ ఎవరిని కూడాను మరి ఏవి కూడా ఈ పాప దుర్గంధము నుండి విడుదల కలిగించలేనివిగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి మరి ఆ పాత నిబంధన కాలంలో అనేకమైన మేకలను ఏదైనా తప్పు చేసి మేకలను వధించటం, పావుర పిల్లలను ఇవ్వటం, ఇలాగున ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ
మరలా తప్పులు చేస్తూనే ఉంటున్నారు. వాటి క్షమాపణ కొరకు వేరే మరి జంతువు బలవ్వవలసి వస్తుంది కనుక అలా చేయుటకు మరి దేవుడు ఇష్టపడక ఏం చేశాడంటే తన్ను తానుగా నా కోసం నేను వారి కొరకు బలియాగమైపోయి వారి పాప దుర్గంధము నుండి నేను వారిని కడిగివేసి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయాలి అని ఆ పరిమళ సువాసన కలిగిన ఆ పరమ దేవుడు ఏం చేశాడు అని అంటే దేవుని లోకమునకు పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ పరిమళ వాసనగా ఆ ప్రాణమును మనకు ధారపోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన రక్తధారలతో నిన్ను శుద్ధి చేయటానికి నీ పాపం అంతటిని కడిగివేసి నిన్ను మరి ఆ పాప దుర్గంధము నుండి విడుదల చేయటానికి దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. కనుక ఆయన ప్రాణమును నీ కొరకు ధారపోసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అంటే తను నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటే తన ప్రాణమును పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన అసలు ప్రేమామయుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎంత ప్రేమించాడు అన్నదానికి ఎత్తు లోతు పొడవెంతో కూడా మనకు తెలియదు. మరి కనుక ఆ ఇంత అని వర్ణించలేని ఆ ప్రేమ రూపిని మనం ఏం చేయాలి అని అంటే మరి ఆ సువాసన కలిగిన ఆ వ్యక్తిని మనం ఆరాధించేవారిగా ఉండాలి, ఆయన సహవాసం చేసేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సువాసన భరితమైన ఆ సుగంధితుడు ఏం చేశాడు అని అంటే ఈ లోకములోనికి వచ్చాడు నీకు సొగసునివ్వటానికి, నీకు అలంకారం ఇవ్వటానికి, మరి నిన్ను ఆ సువాసన మరి వాసన కలిగిన వానిగా నిన్ను చేయటానికి వచ్చాడు. ఎందుకంటే నా పాప దుర్గంధము నుండి విడుదల చేయగలిగిన వారు ఎవరూ లేరు కనుక ఆ మంచి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మనము ఆ సువాసన భరితుడైన యేసయ్యను స్వీకరించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక శాశ్వతమైన ప్రేమను మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనుక మరి దినమెల్లా నీ కొరకు ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమను నిరూపించి ఉన్నాడు. ఎట్లా నిరూపించాడంటే నీ కొరకు సిలువలో మరి 3 మేకలతో వేలాడినట్లుగా ఆ ప్రేమను వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా యేసుక్రీస్తును అనే సువాసన కలిగిన వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సువాసన ఏంటి అంటే ఆత్మీయ సుగంధితుడమైన మనము అట్లాగున అలరాలని ఆయన ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ధన్యతను ఆ ప్రభువు మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ ప్రభావశాలిని మనం ఏం చేయాలి అని అంటే ఆరాధించేవారిగా ఉండాలి. ఆ సువాసన మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే ఆయనతో సహవాసం చేసినట్లయితే దేవుడు వాటన్నిటినీ కూడాను నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆయనే నీకు మరి ఆ ప్రభావశాలి, ఆ ప్రభావం అంతటినీ మరి నీ కొరకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సువాసన భరితంగా నువ్వు ఉండాలని మరి ఈ లోకంలో మరి పాపముతో కంపు కొట్టే పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొంది ఆ సువాసన కలిగిన ఆ దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా సువాసన కలిగిన వ్యక్తిగా అనేక చోట్లకు అనేకుల ద్వారా ఆకర్షించబడే విధంగా నిన్ను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మనందరము కూడాను ఆ ప్రభావశాలి అయిన ఆ సువాసనను మనకు అనుగ్రహించాడు. కనుక ఆ సువాసన భరితమైన జీవితము మనము జీవించేవారిగా ఉండాలి. కనుక దేవుడు నిన్ను నన్ను అట్టి స్థితిలో మనల్ని చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనందరము కూడా అట్టి స్థితిలోనికి వెళదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు కృపనిచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. ఈ గొప్ప కార్యములన్నీ ప్రభువా నీ నామ మహిమార్థం చేయుటకు కావలసిన కృపను మీరు దయచేసి మమ్ములను పాప దుర్గంధములో నుండి ప్రభువా విడుదల కలిగించుటకు వచ్చి ఉన్న దేవా నీకు స్తోత్రములు. మేము కూడా పరిమళ వాసనగా ఉండునట్లు
ఆ సువాసన కలిగిన జీవితము మాకు దయచేయటకు మీరు వచ్చి ఉన్నారు. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మీతో సహవాసం చేసిన ఆయన అట్టి సుగంధభరితమైన జీవితాలను మేము జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి ఈ కార్యములన్నీ కూడా నాయన నీ నామ మహిమార్థము జరుగుటకు సహాయం చేయండి. మేము కూడా ప్రభువా నాయన నిన్ను పోలి నడుచుకునేవారిగా మా జీవితాలను సరిచేయండి, మా కుటుంబాలను సరిచేయండి. ఎంతోమంది ప్రభువా మా కుటుంబాల్లో నా తండ్రి మీకు దూరమై మీతో సహవాసం లేక మిమ్మలను కలిగి లేక ప్రభువా దూరమై ప్రభువా పాప దుర్గంధంలో ఉన్నారు ప్రభువా. అటు వారందరిని బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మీరు కనికరించండి, వారిపై మీ జాలి చూపించండి దేవా. వారిపై నీ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నామయ్యా. అటు బిడ్డలందరి కొరకు నీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ నాయన. అట్టి రక్షణ భాగ్యము మాకు మా కుటుంబాలన్నిటికీ నాయన మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ కార్యములు ప్రభా మేము నాయన మా కుటుంబాల్లో చూచినట్లు ఈ నూతన సంవత్సరములో నాయన నూతన ఆనందము, నూతన కార్యములు, నూతన సంతోషము నాయన మాకందరికీ అనుగ్రహించి నూతనమైన జీవితమును మేము జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.